సరే సంతకం తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన వెంబడించినారు. ఆయన భయపడిపోయి ఇంటిపై లాక్ చేసుకున్నాడు. ఆయన మార్నింగ్ వాళ్ళు కూడా వాళ్ళ భార్య బిడ్డలందరూ కూడా భయపడి ఈరోజు జిల్లా జడ్జి గారిని కలిసేదానికి వెళ్ళి అక్కడ రిక్విజేషన్ ఇచ్చేకి వెళ్ళారు. ఈ విషయాలన్నీ కూడా చూసిన తర్వాత మాకు కూడా మేము కూడా ఇన్ని రోజులు కూడా ఏదో మేము అతనికి వ్యతిరేకం కాదు. అతను ప్రాక్టీస్ చేసుకున్న, అతను సంపాదన చేసుకున్న, మాకు దాని గురించి బాధ లేదు. మేము లీగల్గా ప్రొసీడ్ అయినాం. నీకు మార్క్ లిస్టులు ఉంటే కోర్టులో పోయి అక్కడ వాళ్ళ బార్ కౌన్సిల్లో సబ్మిట్ చేసుకుని నువ్వు నీ ట్రస్ట్ వర్తిని ప్రూవ్ చేసుకోవాలి. అది వదిలేసి కంప్లైంట్ విత్డ్రా చేసుకోమని చెప్పి ప్రెజర్ తేవడమే కాకుండా మమ్మల్ని బెదిరించడమే కాకుండా కుటుంబ సభ్యులందరినీ బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రేపు మాకేమైనా జరిగినా మాకు కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా ఆఫీస్ బీరర్స్ కానీ ఇంకా అప్కమింగ్ జూనియర్స్ చాలామంది జూనియర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా థ్రెట్ చేస్తున్నారు. ఒక పక్కన ఇంకా వీళ్ళు చెప్పినట్లు వినాలంటే ఇట్లా థ్రెట్ చేస్తూ రేపొద్దున వాళ్ళు కూడా ఏదైనా జరిగితే దీని అన్నిటికీ కారణం ఈ బీవీ శ్రీకాంత్ సురేష్, అతను వెనుకుండి ఎవరైతే ఇవన్నీ కూడా నడిపిస్తున్నారో వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాల్సి పడుతుంది. మేము కూడా దీన్ని ఎంతో ఒక్క నెలనింకా ఇది జరుగుతున్నప్పటికీ కూడా బారు విషయాలు కదా సర్దుకొని పోతాయి. మేము అది కూడా చెప్పినాం, నీకేమైనా ఉంటే నీ మార్క్ లిస్ట్ ఉంటే ప్రొడ్యూస్ చేసుకో, లేదంటే హైకోర్టులో అప్లికేషన్ ఇస్తే మా సీనియర్లు అందరూ అడ్వైజ్ చేసినారు పై స్టే తెచ్చుకో, అది ఇడిసేసి ఇట్లా రోజు వచ్చి థ్రెట్ చేయకూడదు అని చెప్పినప్పటికీ కూడా వినకుండా కావాలని నిన్న మనుషులు పెట్టి ఇంటి దగ్గర మేము లేనప్పుడు రెక్కి నిర్వహించి మమ్మల్ని ఏదో విధంగా భయపెట్టి సంతకాలు తీసుకొని దాన్ని అక్కడ సబ్మిట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు. మేము ఈరోజు డిఎస్పీ గారిని కుప్పంలో కలిసినాము. జరిగిన విషయాలు తెల్లవారితో చెప్పినాము ఆయనకి. సార్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మీరు కంప్లైంట్ ఇవ్వండి ప్రెసిడెంట్ గారు అని చెప్పినారు. కంప్లైంట్ కూడా సబ్మిట్ చేసినాము. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సబ్మిట్ చేసినాము. సరే నేను దీనిపైన తప్పకుండా కేసు రిజిస్టర్ చేసి పాసిబిలిటీస్ ఉంటే వాళ్ళు తెలిసి ఎంక్వైరీ చేసి కేసు రిజిస్టర్ చేస్తానని చెప్పినాడు. మాకు కూడా మేము ఈ ప్రెస్ మీట్ పిలిచేదానికి కూడా రీజన్ ఏమంటే రేపు ఈరోజు నాకు జరుగుతూ ఉంది, రేపు పొద్దున్న ఇంకా జూనియర్స్ వచ్చే ఫ్యూచర్ అడ్వకేట్స్కి ఇలాంటి థ్రెట్స్ ఉండకూడదు. ఎప్పుడైనా సస్తాం కానీ ఇట్లా తప్పుడు సర్టిఫికేట్లు సంపాదించుకొని ఇలాంటి వ్యక్తులకి భయపడి చచ్చిపోకూడదు. ఇలాంటి వ్యక్తులకి ఇప్పుడే మనం భయపడితే రేపొద్దున వీళ్ళు ఎవరిని కూడా ఈ కోర్టు ప్రిమిసెస్లో ప్రాక్టీస్ చేయనివ్వరు. వచ్చే జూనియర్స్ని వీళ్ళు ఇప్పుడే కట్టడి చేయాలంటే ఇంకా ప్రాణాలకైనా తెగించైనా మేము ముందుకు రావాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు కంప్లైంట్ ఇచ్చినాము. అందుకనే మీడియా మిత్రులందరినీ కూడా ఇక్కడ పిలిచి దీన్ని అడ్రస్ చేయమని చెప్తున్నాము. ఇది అందరికీ కూడా పబ్లిక్లో తెలవాలా. ఆయన ఇచ్చిన సర్టిఫికేట్స్ ఫేక్ అని చెప్పి యూనివర్సిటీ ఇచ్చిన సర్టిఫికేట్స్ కూడాను మీకు ఈరోజు పత్రికా మూలకంగా మీకు కూడా కాపీ సబ్మిట్ చేస్తాము. అతనికి ఏమైనా మేము వాళ్ళ యూనివర్సిటీ ఇచ్చిన కాపీస్ కరెక్ట్ అనిపిస్తే పోయి అక్కడ కోర్టులో హైకోర్టులో వేసి కర్ణాటకలో స్టే తెచ్చుకొని, లేదంటే మార్క్స్ లిస్ట్ ఉంటే అక్కడ బార్ కౌన్సిల్లో చూపించి రుజువు చేసుకొని ఆయన 6 నెలలకు పైన ఇక్కడ బార్ కౌన్సిల్లో మెంబర్ అవుతే వేరే స్టేట్లపై 6 నెలలు పైన ప్రాక్టీస్ చేయాలంటే ఆ స్టేట్ బార్ కౌన్సిల్కి ఎన్రోల్మెంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాదాపు ఇప్పుడు 3 ఏండ్లుగా ప్రాక్టీస్ చేసేది కాకుండా ఇల్లీగల్గా ఇక్కడ ఉండే అడ్వకేట్స్ని, వచ్చే జూనియర్స్ని, క్లయింట్స్ని అందరినీ థ్రెట్ చేస్తూ, బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని కూడా థ్రెట్ చేస్తూ, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదు, అందరినీ థ్రెట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఏదో చేస్తాను మీరు మా మాట వినకపోతే ఏదో చేస్తాననే దురుద్దేశంతో ఇట్లా చేస్తున్నాడు. ఆయన ఫేక్ సర్టిఫికేట్లు కప్పుచ్చుకునే దానికోసము. అందుకనే మేము ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీకు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఇలాంటి వాళ్ళని నమ్మి మోసపోవద్దని ప్రజలు కూడా ఈ పత్రికా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకోపోతాము. ఇంతతో